అంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు. అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫెయిత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్గా నేను అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా యూ ఫీల్ దట్ ఐ డిజర్వ్ ద ఛాన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడి లాగా పెట్టుకుంటే ఏమీ బిజినెస్ జరగదు. ఫైనాన్షియలీ స్పీకింగ్ ఏమీ బెనిఫిట్ ఉండదు నన్ను పెట్టుకోవడం వల్ల. నాకు మార్కెట్ అంటూ లేదు, పరిచయాలు అంటూ లేవు, ఏవీ లేవు దీంట్లో. ప్యూర్లీ టాలెంట్, ప్యూర్లీ రోల్కి సెట్ అవుతా అని పెట్టుకున్నందుకు, అంత పెద్ద రిస్క్ నా మీద చేసినందుకు ప్రొడ్యూసర్స్ నీలిమా గారికి, రాగిణి గారికి, ఎంటైర్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. ఎంతో పీరియడ్ ఆఫ్ స్ట్రగల్ నేను ఒక ఈజీ స్టెప్ తోటి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. మీరు పెట్టిన ప్రతి రూపాయి దీని మీద ఒక రిస్కే. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అలాగే ధురంధర్ బ్యూటీ సారా, వెరీ హ్యాపీ ఆన్ యువర్ సక్సెస్ ఫర్ ధురంధర్. అండ్ మా సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్ వాస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. భూమిక గారు, ఐ థింక్ ఈ సినిమాలు నాకు ఎంత లక్కీనో, భూమిక గారు లాంటి యాక్ట్రెస్ తోటి టైం షేర్ చేసుకున్నందుకు అంతే లక్కీ. ఎందుకంటే చాలా మంచి విజ్డమ్ నాకు పాస్ చేశారు, అంత ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చారు. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ అ సన్ ఇన్ దిస్ ప్రాసెస్. మధ్య మధ్యలో నన్ను లంచ్ కానీ, బయటికి కాఫీ కానీ అట్లా తీసుకెళ్ళేటోరు. అది ఇట్ మైట్ బి అ నార్మల్ థింగ్ ఫర్ యూ, బట్ నేను మా ఇంట్లో చాలా చెప్పుకునేవాడిని, ఇవాళ నేను భూమిక గారితో లంచ్కి వెళ్ళాను, కాఫీకి వెళ్ళాను. సో యా అండి, ఐ కెన్ ప్రామిస్ దట్ ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఒక టెంప్లెట్ లేని సినిమా, ఒక కంపారిజన్ అంటూ ఉండదు దీనికి. చాలా ఆనెస్ట్గా తీసాము అండ్ నేను గట్టిగా నమ్ముతున్నాను, పనిచేసిన ఒక కార్మికుడిగా గట్టిగా నమ్ముతున్నాను నేను. ఇట్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. మీ ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఆనెస్ట్గా తీసిన సినిమా. ఐ సిన్సియర్లీ హోప్ మీ అందరికి నచ్చుతుంది Feb 6th అని. థ్యాంక్ యూ సో మచ్. Definitely, Vignesh. And for you, like euphoria moment, and what do you say? నాకు కాంట్రాక్ట్ ఇచ్చి నువ్వే హీరో అన్నప్పుడు నాకు యూఫోరియా. నేను సార్ని అడిగాను, నువ్వు మాకు ఓకే విఘ్నేష్ అంటే, సార్ ఏ రోల్కి సార్ అని అడిగా. ఇంత ఆడిషన్ చేశాక మెయిన్ లీడ్కే కదా అని అన్నారు. అప్పటివరకు నేను నమ్మలేదు. యా, అది నేను ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. Definitely, అంతకంటే బెస్ట్ మూమెంట్ ఉంటుందా? అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. Now I request Neelima Guna to speak. Good morning, everyone. Namaste to all the eminent journalists here. Thank you for being here with us. Chala emotional-ga anpichindi enduko ivala when I was seeing that trailer, because this journey was not easy. I didn't want to get emotional at all, but చూడగా